డాక్టర్ గారు, గన్నవరం నుండి మాలతి ఇలా అడుగుతున్నారండి. మాకు 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు వయసున్న పిల్లలున్నారు. వాళ్ళు ఎప్పుడు చూసినా టీవీలో ప్రోగ్రామ్స్ చూడటానికి గొడవ పడుతూ ఉంటారు. టీవీ ఎక్కువగా చూడటం వల్ల పిల్లల్లో కంటి చూపు తొందరగా దెబ్బతింటుందని ఎక్కడో చదివాను. మా పిల్లలతో టీవీ చూసే అలవాటుని మాన్పించడం ఎలా? ఏదైనా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మాలతి గారు, ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్స్ చూడటం వల్ల లేకపోతే వీడియో గేమ్స్ ఎక్కువ ఆడటం వల్ల విజువల్వే కాదండి, ఈవెన్ మానసికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువసేపు టీవీ కూర్చొని చూడటం వల్ల దే విల్ బికమ్ లైక్ కౌచ్ పొటాటోస్. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. వీళ్ళు ఇంట్లో వచ్చి స్కూల్ నుంచి 3:30-4 వచ్చిన తర్వాత ఒక 3-4 గంటలకు వచ్చి టీవీ చూసినట్టయితే ఇంకా ఆడుకునేది ఎప్పుడు వీళ్ళు? ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడు వీళ్ళకి? ఎప్పుడైతే ఫుడ్ మామూలుగా తింటారు, దాని తోడు జంక్ ఫుడ్ తింటూ ఉంటారు, అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ సరిసమానంగా లేకపోతే పిల్లలు చాలా అనారోగ్యంగా తయారవుతున్నారు, చాలా లావుగా అవుతూ ఉన్నారు. వాళ్ళకి చిన్నపిల్లల్లోనే చిన్న వయసులోనే పొట్ట రావటం మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఇబ్బందులు, ఈ కొలెస్ట్రాల్ లాంటి ఇబ్బందులు చిన్న వయసులోనే చూస్తూ ఉన్నాం. ఆ ఒబెసిటీ వలన వాళ్ళకి ఫ్యూచర్లో కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా వచ్చే ఉంది, కొలెస్ట్రాల్ సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా వస్తున్నాయి. సో దయవుంచి ఆ టీవీ టైం అన్నది కంప్లీట్గా కట్ చేసేయండి. రెండో విషయం ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చేయించండి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేయించండి. ఎట్లాగ ఫిజికల్ యాక్టివిటీ? వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే నేను చెప్పినట్టు టీవీ కట్టేసి ఫిజికల్ యాక్టివిటీ ఫుల్గా రోజుకి 1 గంటన్నర కానీ 2 అవర్స్ కానీ ఒక స్పోర్ట్లో ఎన్రోల్ చేయండి. మీరు వాళ్ళతో ఆడగలిగి వాళ్ళకు స్పోర్ట్ నేర్పించగలిగితే చాలా సంతోషం. లేకపోతే ఒక స్పోర్ట్లో ఎన్రోల్ చేయండి. అయితే బాస్కెట్బాల్ కానివ్వండి, లేకపోతే టెన్నిస్ కానివ్వండి, లేకపోతే బ్యాడ్మింటన్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, మీకు ఇష్టమైనది వాళ్ళకి ఇష్టమైనది. 1.5-2 అవర్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయగలిగితే వాళ్ళలో బోల్డంత డెడికేషన్ వస్తుంది, డిసిప్లిన్ వస్తుంది. సో మంచిగా ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకు చదువుకునే చదువు మీద కూడా చాలా ఫోకస్ వస్తుంది.